జనసేన అంటే సామాన్యుడి బలం అనేది బల్లగుద్ది చూపిస్తాం. ఇది కూడా తెలంగాణే. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం మొదలు పెడితే, పవన్ కళ్యాణ్ గారు అసలైన రాజకీయం చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇక మీదట మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూస్తారు. మన తెలంగాణే. నమస్తే అండి, నా పేరు నాగమణి, కోంపల్లి. నేను కోంపల్లి నుంచి వచ్చానండి. జనసేన పార్టీ అనేది ప్రజలు అంటే ఎవరైతే మనం ప్రజలందరూ కూడా కోరుకునే పార్టీ అండి. సామాన్యుడి బలం జనసేన పార్టీ. ఈరోజు ఈ నూతన ప్రారంభం అనేది మాకు జనసేనలో చాలా కొత్త ఆనందాన్ని, కొత్త ఉల్లాసాన్ని ఇచ్చింది. ఎవరైతే మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడైతే జనసేన పార్టీ మీటింగ్ పెడుతున్నప్పుడు ఆప్ చేశారో, మేము జనసేన పార్టీకి చాలా బలంగా ఉన్నాము. జనసేన వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ చాలా బలంగా నిలబడి ఉన్నాము ఈ పార్టీ కోసం. అలానే కవిత గారు ఏమన్నారంటే, సినిమా వాళ్ళకి ఇక్కడ పని ఏంటి అని. సినిమా వాళ్ళు కాదు కదా, ఎవరైతే ఆయన సొంత డబ్బులతో ప్రజల సొమ్ము దోసుకుని పార్టీని నడిపించలేదు, లేకపోతే వాళ్ళ ఆస్తులు పోగేసుకోలేదు, ఆయన కష్టపడి సంపాదించి ప్రజలకు పెడుతున్నటువంటి వ్యక్తి మా అన్న కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక శ్రీకారం చుట్టి ఇక్కడ మా కోసం ఒక నూతన భవనాన్ని నిర్మించి మా కోసం జనసేన పార్టీని ఇక్కడ తీసుకొచ్చారు. మేము అందరం కూడా చాలా సంతోషంగా ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని తీసుకుని ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి మేము అందరం కూడా మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. అట్లా చేసి కూడా చూపిస్తాము. జనసేన అంటే సామాన్యుడి బలం అనేది బల్లగుద్ది చూపిస్తాము. నమస్తే అండి, నా పేరు గంగా కీర్తి, అడ్వకేట్. నేను తెలంగాణ అండ్ ఏపీ హైకోర్టు అడ్వకేట్కి 9 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీ కార్యాలయం అనే మణికొండలో ప్రారంభమైందో, అది ముందు మన అందరి అంటే మన అందరి జనసేన నాయకులందరికీ కూడా చాలా గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ అండి ఇది. దీనివల్ల ఈ జనసేన కార్యాలయం వల్ల ఎంతోమంది ప్రజలు, ఎంతోమంది జన సైనికులు, ఎంతోమంది జన నాయకులు అందరూ కూడా చాలా అభివృద్ధి పదంలోకి ముందుకు సాగుతారని, వీర మహిళలు కూడా చాలా అభివృద్ధి పదంలోకి ముందుకు సాగుతారని నేను ఆశిస్తున్నానండి. ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ జనసేన పార్టీ కార్యాలయం ద్వారా మొదటి అడుగు వేయడానికి చాలా శ్రీకారం చుడుతుందండి. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా మన జనసేన పార్టీ రాబోతుంది మన తెలంగాణలో. అండ్ అలాగే 12 సంవత్సరాల నుంచి ఏదైతే దోపిడీలు, అన్యాయాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా అరికట్టడానికి జనసేన ప్లాట్ఫామ్ అనేది ఒక అద్భుతమైన అవకాశంగా ముందుకు సాగుతుందని చెప్పేసి నేను చాలా బలంగా చెప్తున్నానండి. దానికి మా వీర మహిళలు అందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళ సపోర్ట్ మనందరికీ కూడా మన జనసేన పార్టీ, మన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా ఉంటుందని ఆశిస్తున్నానండి. ఇవాళ మాకు పండుగ రోజు. వాస్తవంగా ఈ సందర్భంగా జనసేన గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ చరిత్ర వెనుక ఓ ధైర్యం, ఓ ఆత్మస్థైర్యం, తెలుగువాడు గర్వించే మానవత్వం, తెలుగుతనాన్ని నిలబెట్టే తెగువతనం, ఎవరెంత భయపెట్టినా, మభ్యపెట్టినా వెన్ను చూపని ధీరత్వం, ఎంత ఎదిగినా తన మామూలుతనాన్ని మర్చిపోని సామాన్యత్వం, నిజాయితీ, నమ్మకం, బాధ్యత, ఓ భరోసా, ఇదే జనసేన. జై జనసేన. ఈ సందర్భంగా ఈరోజు మా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా చాలా సంతోషంగా జనసేన అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు ఇంత ఆనందంగా పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. కానీ మేము ఆనందంగా ఉన్నాం. తెలంగాణలో కొన్ని పార్టీలకు ఈరోజు నిద్రలేని రాత్రి, ఖచ్చితంగా నిద్ర లేకుండా గడిపే రాత్రి అవుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ బలంగా తెలంగాణలో పునఃప్రవేశం చేసినటువంటి రోజు ఈరోజు. ఖచ్చితంగా ఎవరైతే మన హక్కుని, మన ప్రాథమిక హక్కుని, మనకి సంభవించినటువంటి ప్రాథమిక హక్కుని కాదని అన్నారో వాళ్ళందరూ కూడా వేళ భయపడే రోజు వచ్చింది. ఖచ్చితంగా జనసేన పార్టీ తెలంగాణలో ఓ అద్భుతమైన పాత్ర పోషించి గట్టిగా నిలబడి తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది. తెలంగాణ వచ్చింది 1200 మంది బలిదానాలు చేస్తే వాళ్ళ బలిదానాలకు ప్రతీకగా వచ్చినటువంటి తెలంగాణని ఈవేళ నాయకులు 100 కోట్లు 1000 కోట్లు దోచేసి ఈవేళ తెలంగాణ యువతకు అవకాశాలు లేకుండా చేశారు. కాబట్టే ఈవేళ జనసేన పార్టీ బలంగా తెలంగాణలో రూపుదిద్దుకుంటుంది.
మొట్టమొదటిగా మనం మణికొండలో పార్టీ ఆఫీస్ మొదలు పెడుతున్నాం తెలంగాణలో. ఇదే విధంగా 2029 వరకు ప్రతి డిస్టిక్ లో, ప్రతి ఊళ్ళో, ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీసులు స్థాపిస్తాము. అలాగే తెలంగాణలో జనసేన ముందుగా ఉండేటట్టుగా చూసుకుంటాము. అలాగే యావత్ తెలంగాణ ప్రజలందరూ జనసేన రావాలి, పవన్ కళ్యాణ్ కావాలి అంటున్నారు. అందుకోసమని యావత్ తెలంగాణ ప్రజలు మమేకమై తెలంగాణలో జనసేనను గెలిపించుకుంటామని దీనికి సహకరిస్తున్న మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. దీంతో పాటు అలాగే మిగతా అన్ని పార్టీలు ఎవరైతే రావద్దు, ఎవరైతే ఉండొద్దు అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇప్పుడే చెప్తున్నాము. ఈ రోజు అడుగు పడింది. ఈ అడిగే 1000 అడుగులుగా, 1,00,000 అడుగులుగా ముందుకు చెందుతుంది. ఖబర్దార్ తెలంగాణ అని చెప్తూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం బాగుండదని మరీ తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ ఆవిర్భావం అనేటటువంటిది తెలంగాణలో జరిగింది. ఆ రోజు నుంచి కూడా పార్టీ ఆఫీసు లేకోకుండా వీళ్ళు చేసే కార్యకలాపాలని కొంతమంది ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు నడుస్తుంది. అలాగే ఈరోజు జరిగేటటువంటి ఈ యొక్క జనసేన పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో, జనసేన నుంచి వీర మహిళలు, జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వేలాదిగా తరలి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు లోనకి వచ్చిన తర్వాత పరిస్థితులు లోనకి వెళ్ళడానికి అనుకూలం లేనటువంటి, అంటే జాగా లేనటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం మొదలు పెడితే, పవన్ కళ్యాణ్ గారు అసలైన రాజకీయం చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇక మీదట మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూస్తారు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయదలుచుకున్నారు, ప్రజలకేం చేయదలుచుకున్నారు, రాజకీయ పరంగా ఏ విధంగా ముందుకెళ్ళదలుచుకున్నారు అనేది ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికని అధ్యక్షుల వారు రచించుకుని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. కవిత గారు ఆరోపణలు చేస్తే ఎప్పుడు చేయాలంటే, ఆవిడ 10 సంవత్సరాలు వాళ్ళ యొక్క రాజకీయంగా అనుభవించినటువంటి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు క్వశ్చన్లు చేస్తే అవి ఏమన్నా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉండేది. 10 సంవత్సరాలు రాజకీయంగా వాళ్ళు అనుభవించారు. ఆ రాజకీయంలో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు ఏదైతే అధికారంలో లేవు కాబట్టి మేము ఏదైనా వేరే పార్టీ పరంగా పెట్టి వాళ్ళని ఏదో కోచింగ్ చేద్దాం అనేటటువంటిది చాలా ప్రతి ఒక్క పబ్లిక్ గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకూడనటువంటివి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే ఏం జరుగుద్ది అనేది ఇదంతా వదిలేసేసి వాళ్ళది కొత్తగా వచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అనుకుంటే మాట్లాడడానికి ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి, మీడియా ముందు నిలబడాలి, జనాలకు ఏదో ఒక సమాధానం చెప్పాలి. కాబట్టి ఆ విధంగా ముందుకు రావడమే తప్ప ప్రత్యేకించి మాట్లాడడానికి అయితే ఏమీ లేదు. మీరే చూస్తున్నారు కదా, పబ్లిక్ అసలు మార్కెట్లు అంతా తెచ్చుకొని వస్తున్నారు కార్యకర్తలంతా. పవన్ కళ్యాణ్ గారిని ఆల్మోస్ట్ ఇప్పుడు 12:30, 1 o'clock ఇక్కడికి హైదరాబాద్ పార్టీ ఆఫీస్కి చేర్చుకొని ఇక్కడ ముహూర్త సమయానికి ప్రారంభోత్సవం చేసుకోవడానికి జన సైనికులు అందరు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అన్న అట్లనే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంది చాలా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఎలా పెడతారు, ఆంధ్ర పార్టీ ఇక్కడికి ఎందుకు పెడతారు, ఇక్కడికి రానివని కూడా మాట్లాడారు. అట్లేం లేదు, ఇక్కడ ఆంధ్రాలో క్యాడర్ ఉంది, లీడర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి తెలంగాణలో ఒక ఆఫీస్ ఉండాలి. తెలంగాణ ప్రజలకు ఏదన్నా అవసరమైతే ఏదైనా ఆపద వస్తే ఇక్కడ ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మణికొండల ఆఫీసు అంగరంగ వైభవంగా ఓపెన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడ కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. అన్న కవిత గారు చేసే కామెంట్స్ని ఎలా చూస్తారు ఒక తెలంగాణ? కవిత గారు మేము అసలు పట్టించుకోమండి. కవిత గారు అనేది జస్ట్ వాళ్ళ నాన్న మీద అలిగి ఒక పార్టీ పెట్టుకుంది. ఆమె మాటలు పట్టించుకునే అవసరం లేదు. మరి తెలంగాణలో ఏమైనా మార్పు కనిపిస్తుందంటారా జనసేన? 100% మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మన సభ క్యాన్సిల్ చేసినందుకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చింది జన సైనికులకు, వీర మహిళలకు, కార్యకర్తలకి. అంటే తెలంగాణ ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసిన నమ్మకంతో అందరు చాలామంది జనసేన ఆదరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటారు ఇక్కడ 28 ఎన్నికల్లో జనసేన? 28 కంటే ముందు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మన జనసేన ప్రభావితం చాలా తీవ్రంగా చూపిస్తుంది. హైదరాబాద్ గ్రేటర్ ప్రజలు జనసేన ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన. జై జనసేన. ఈరోజు మన తెలంగాణలో ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఈరోజు మన జనసేన మొదటి అడుగు ఈరోజు నుంచి మరి ఇక్కడ మన తెలంగాణ గడ్డపై వేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ జన సైనికులు మరి ఏమీ ఆలోచించకండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన జనసేన కోసం, పార్టీ కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా యువకులు
మరి యువకులకు కూడా ఈ యొక్క పార్టీ పెద్దపీట వేస్తుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. రానున్న రోజుల్లో ఈ రోజు వరకు కూడా మనకు తెలంగాణలో చూస్తే ఎక్కడ కరెక్ట్ అయిన పార్టీ ఆఫీస్ లేకుండే ఈ రోజు మన తెలంగాణ గడ్డపై మొదటిగా మన హైదరాబాద్లో ఈ యొక్క పార్టీ ఆఫీస్ పెట్టడం మనకు చాలా సంతోషంగా ఉంది. మరి మనం కూడా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జన సైనికులందరూ కూడా మరి మీ ఈ యొక్క సమయాన్ని వేచించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ, సినిమా అభిమానులు, మాలాంటి సినిమా నిర్మాతలం, అభిమానులం కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ ఆల్రెడీ ఇక్కడే పురుడు పోసుకుంది కాబట్టి ఈ పార్టీని ఇక్కడ నిలబెట్టి ఇక్కడ ప్రతి ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పోటీ చేసి అందరూ నాయకులుగా ఎదిగి రాబోయే కాలంలో కార్పొరేటర్గా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా తప్పకుండా విజయం సాధించి ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. అలాగే బీజేపీ జనసేన పొత్తు అద్భుతంగా ఉంటుంది టీడీపీతో. నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తప్పకుండా ఈ ముగ్గురి ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో ఈ 3 కార్పొరేషన్ల చైర్మన్లు కూడా మ్యాక్సిమం 2 కార్పొరేషన్ల చైర్మన్లు గెలవడానికి ఆస్కారం ఉంది. దానిలో ఎలాంటి డౌట్ లేదు. అదేవిధంగా సినీ పరిశ్రమలో కానీ వ్యక్తిగతంగా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంతోమందికి పేరు చెప్పకుండా ఎంతో గుప్తదానాలు మొన్ననే చూసారు. మొన్న రీసెంట్లీ హన్మకొండలో ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఆయన చాలా చేసిండు కాబట్టి స్వార్థం లేని నిస్వార్థపరుడు కాబట్టి తప్పకుండా యువత అట్రాక్ట్ అవుతున్నారు. వీర మహిళలు అదేవిధంగా గ్రామస్థాయి నాయకులు కూడా ఇప్పుడు జనసేన వైపు తిరిగి చూస్తున్నారు కాబట్టి రేపు రాబోయే కాలంలో భవిష్యత్తులో అతి త్వరలో పవన్ కళ్యాణ్ కనుక జిల్లాలో పర్యటిస్తే విశేష స్పందన వచ్చి పార్టీ అభివృద్ధికి దోహదపడుతుంది, పార్టీ విజయానికి కూడా దోహదపడుతుంది.